చంద్రగ్రహణము ఇవాళ మనకు చంద్రగ్రహణం వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. మనకు విడుపు కనపడుతోంది, తప్పకుండా చంద్రగ్రహణం వర్తిస్తుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7:30 వరకు మీరు ఏమీ చెయ్యకూడదు అని చెప్పను నేను. వీలైతే ఖచ్చితంగా గాయత్రీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7:30 వరకు ఏదైనా తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు తినకుండా ఉంటే చాలా మంచిది. కుదరదు, తప్పదు, శరీరం సహకరించదు, లేదా గర్భంతో ఉన్నాము, లేదా ఇంకొకటి అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అన్నాన్ని స్వీకరించకుండా ఏదైనా పండ్లు తీసుకునే ప్రయత్నం చేయండి, పాలు తాగే ప్రయత్నం చేయండి. 7:30 తర్వాత మీ ఇష్టం. 3 నుంచి 7:30 మధ్యలో ఏమీ తినకుండా ఉంటే వాళ్ళకన్నా యోగ్యులు ఎవరు ఉండరు. తర్వాత మేము చేసుకునే పరిహారం ఏమైనా ఉందా అంటే గాయత్రీదేవి అష్టోత్తరం చదవాలి. నిజంగా మీకు మీ పిల్లలకు సమస్త రాజయోగాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. గాయత్రీదేవి అష్టోత్తరం చదివితే. చదవడం రాకపోతే వినండి. ఇక్కడికి ఇది అయిపోయిందా, 7:30 తర్వాత తలస్నానం చేసి మామూలుగా మీరు ఏదైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. ఇక మరుసటి రోజు అంటే రేపు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 4 కిలోల బియ్యము దానం చేయండి. మామూలుగా వెండి ప్రతిమ, లేదంటే రాహుకేతులకు సంబంధించిన ప్రతిమలు, వెండి ప్రతిమలు, అవన్నీ ఏది అవసరం లేదు. ఒక 4 కిలోల బియ్యము దానం చేయాలి. ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి దానం చేయాలి. ఈ 2 దానాలు చేస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో వెండి తీసుకోవాలన్నా, ఏది కొనాలన్నా అది బాగా ఖర్చుతో కూడుకుంది. రెండోది, వెండి కాకుండా ఏదో తుప్పు పట్టిన వస్తువు షాప్లో, అంటే ఉదాహరణ షాప్లో చంద్ర ప్రతిమనో లేదంటే ఇంకోటో వెండిలాగా ఉన్న కోటింగ్ ఉన్నది ఇస్తారు. అది అపాత్ర దానం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము తుప్పు పట్టిన వస్తువు మనం తీసుకుంటామా? అది ఏ లోహమో ఏదో. నా దృష్టిలో అయితే నేను దాన్ని అంగీకరించను, నా మనసు దాన్ని అంగీకరించదు. మనం చేసే దానం బియ్యం భోంచేస్తారు, నెయ్యి వాడుకుంటారు. కాబట్టి ఆ 2 దానాలు సరిపోతాయి. సమస్త పాపాన్ని హరించేది ఆజ్యము బియ్యమని చెప్తూనే ఉంది శాస్త్రం. చాలు. కాబట్టి ఈ 2 అందరికీ చాతనవుతుంది, అందరూ ఇవ్వగలుగుతారు. దగ్గరలో ఉన్న శివాలయంలో అర్చకుడికి దానం చేయండి. ఇంకా అంటే చంద్రగ్రహణ దోషము ఖచ్చితంగా విముక్తి అవుతుంది. ఇక ఏ రాశి వాళ్ళు చేయాలండి, ఏ రాశి వాళ్ళు చేస్తే మంచిది, అలా ఏం లేదు, అందరూ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు చేయాలి. 100% సింహరాశి వాళ్ళు అయితే చేయాల్సిందే, అది మాత్రం గ్యారంటీ.